హిందూ పురాణాల ప్రకారం భగవంతుడు సర్వాంతర్యామి. అందుకని ఇంట్లోనే పూజలు చేసుకోవచ్చు కదా, దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అని అనుకుంటాము. దేవుడు సర్వాంతర్యామి అయినప్పటికీ ఆలయాల్లో, తీర్థస్థలాల్లో త్వరగా అనుగ్రహిస్తాడని విశ్వాసం. అందువలనే దేవాలయాలకు వెళ్ళడం, తీర్థయాత్రలు చేయడం హిందూ సంస్కృతిలో భాగం. పీఠాధిపతులు, మఠాధిపతులు దేవాలయాలు నిర్మించేటప్పుడు ఆ స్థలానికి ఉన్న సానుకూల శక్తులను పరిశీలిస్తారు. ఎక్కడైతే సానుకూల శక్తుల ప్రభావం అధికంగా ఉంటుందో అక్కడ దేవాలయాలు నిర్మిస్తారు. మూల విరాట్టును ప్రతిష్ఠించే ముందు పీఠం క్రింద వేద మంత్రాలు లిఖించిన రాగిరేకును ఉంచి దానిపైన మూల విరాట్టును ప్రతిష్ఠించడం ఆనవాయితీ. రాగికి భూమి లోపల శక్తి తరంగాలను ఆకర్షించి పరిసరాల్లో విడుదల చేసే అద్భుతమైన శక్తి ఉంటుంది. దైవ దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు ఆయా సానుకూల శక్తి తరంగాలు భక్తులపై ప్రసరించడం వలన మానసిక ప్రశాంతత, ఆనందం కలుగుతుంది.